యాదాద్రి భువనగిరి జిల్లా దామరచెర్లలో థర్మల్ పవర్ ప్లాంట్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గ్రామస్తులు ఆందోళన చేశారు. స్థానిక బస్టాండ్ నుంచి నిరసన దీక్ష చేపట్టారు. కేవలం భూ నిర్వాసితులకే కాకుండా నాడు గ్రామ సభల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానికులకు కూడా ఇంటికో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ నిర్మాణ సమయంలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పిస్తామని గత ప్రభుత్వం హామీ ఇవ్వడంతోనే ప్లాంట్ నిర్మాణానికి అంగీకారం తెలిపామన్నారు. ఇప్పటికే 10 సంవత్సరాలు గడుస్తున్నా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం అన్యాయమని మండిపడ్డారు. ప్రతి చదువుకున్న విద్యార్థికి అర్హులైనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు, అర్హులు లేనటువంటి కుటుంబంలో అంటే చదువు లేనటువంటి కుటుంబంలో వారికి 5 లక్షల రూపాయలు వారు చెప్పిన మాదిరిగానే ఇచ్చి మమ్మల్ని మా గ్రామాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరుకుంటూ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. మాకు కూడా ఆ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలి. గత ప్రభుత్వం ఇచ్చిన మాటకి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటారు కాబట్టి ఈ ప్రజాప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, మా వీర్లపాలెం గ్రామ ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటూ ప్రతి ఇంటికి ఉద్యోగం, అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం కల్పించి అర్హత లేని కుటుంబానికి 5 లక్షలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసం ముగిస్తున్నాను. ముఖ్య కారణం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలనే సంకల్పంతో ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. గతంలో ప్లాంట్ పెట్టే క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణలో ఇక్కడ స్థానికులందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం. సుమారు 22,000 మందికి ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ఉంటాయి. ప్రతి ఇంటికి మీరు ఉద్యోగం చేయనని చెప్పడమే కానీ ప్రతి ఇంటికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది ఇక్కడ అని చెప్పడం జరిగింది. భూములు కోల్పోయిన వాళ్ళకి ఎలాగో ఉద్యోగం ఇస్తారు, భూములు కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడంతో పాటు భూముల మీద